మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరగడం జరిగింది. నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తి స్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ, మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు, మరి మా నాయకులకు, మా జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామ స్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వం చేసిన పనులు కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు, ప్రజల మీద ప్రజలు ఉన్న వాళ్ళ వ్యతిరేకత కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారియర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేసేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ కూడా గవర్నమెంట్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నలకు మాత్రం చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను. దానితో పాటు మరి రిజల్ట్ వచ్చిన తర్వాత మీకందరికీ కూడా ఒక క్రమశిక్షణగా 7 ఎమ్మెల్యేలను కలుపుకొని పోయి నేను వారు చెప్పిన అడుగు జాడలు నేను తప్పకుండా నడుస్తాను. జిల్లా ప్రెసిడెంట్లను అలాగే మండల ప్రెసిడెంట్లు కోఆర్డినేషన్ వాళ్ళు చేసుకుంటారు. నేను కూడా చేసే కాడ చేసుకుంటూ వాళ్ళతో ప్రజలకు ఏ విధంగా మేము ఉపయోగపడతాం, గవర్నమెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాం, మహిళలకు ఆల్ ఎమ్మెల్యేస్ 7 ఎమ్మెల్యేలు కలుపుకొని నేను పూర్తిగా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, పాదాభివందనాలు చెప్తూ అందరికి కలుపుకొని పోయి నేను పనిచేసేందుకు సిద్ధంగా చేస్తాను. ఇంతకుముందు కూడా లోగడ చేశాను. మళ్ళీ ఈసారి పబ్లిక్ ఏం కావాలి, ఇప్పుడు జనరల్గా బయ్యారం ప్రాజెక్టే కావాలి. బయ్యారం ప్రాజెక్ట్ ఏ విధంగా చేయాలో చేస్తాను. కాబట్టి రాష్ట్రం ఇండియన్ కూటమి వస్తుంది. కాబట్టి నేను కూడా పొద్దున బాగా ఫీడ్బ్యాక్ తీసుకున్న ఇండియన్ కూటమి వస్తే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారు మనకు ఎంత అంటే అంత మెరుగుపడే అన్ని విధాలుగా సౌకర్యాలు చేస్తారని నేను భావిస్తున్నాను. దాని తర్వాత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. కోఆర్డినేషన్ చేసుకుంటా